హాయ్ అండి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఆనందంగా, హర్షోల్లాసంగా జరుపుకుంటారు. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత, విశిష్టత, సంప్రదాయం ఉంటుంది. మొదటి పండుగగా భోగి పండుగను జరుపుకుంటాం. అంటే పాత చెత్తను తొలగించి కొత్త జీవితాన్ని స్వాగతించే రోజు. భోగి మంట రోజు ఇంట్లో చెత్త చెదారాన్ని తీసి భోగి మంట వేస్తారు. ఇది మన జీవితంలో చెడు ఆలోచనలను తొలగించి మంచిని ఆహ్వానించే సంకేతం. రోజు సూర్య భగవానుడికి పూజగా జరుపుతారు. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును సూచిస్తారు. నూతన పంటలతో రైతులు తమ శ్రమ ఫలితాన్ని పూజించి ఆనందం పొందుతారు. కుటుంబం సమీకరణ, ఆనందం పంచుకోవడానికి సంక్రాంతి ప్రధాన ఉద్దేశం. మేమైతే ఈ పండుగను ఎలా చేసుకున్నామో ఇప్పుడు మీకు చూపిస్తాను. మేమైతే పొద్దున్నే లేసేసి భోగి మంటలైతే ఇంటి ముందు వేసుకున్నాము. ఆ తర్వాత భోగి రోజు ప్రత్యేకంగా చేసే కలగూర కోసం కూరగాయలు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళాము. సో ఆ తర్వాత ఇంటి ముందర ముగ్గులు వేసి ఇంటికి కూరగాయలు తీసుకొచ్చి ఆ తర్వాత ఇంటి ముందర అయితే మొత్తం క్లీన్ చేసుకొని నేను, నా పిల్లలు, మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే ముగ్గులు వేస్తున్నాము. చూడండి, అందరం కలిసి ఎలా ముగ్గులు అయితే వేస్తున్నాము. మేము వేస్తుంటే మా పిల్లలు కూడా మేము వేస్తామని ఏడుస్తున్నారు. సో వాళ్ళు కూడా మాతో పాటు చేయి కలిపి వేశారనమాట. ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత ముగ్గు అయితే టోటల్గా అయితే కంప్లీట్ చేసుకొని, ఈరోజు భోగి రోజు కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ తలలకి నువ్వు నూనె పెట్టుకొని ఆ తర్వాత ఒంటికి మొత్తము సున్నపిండి అయితే పూసుకోవాలి. సో ఇక్కడైతే నేను మా పెద్ద బాబుకి, మా చిన్న బాబుకి, ఆ తర్వాత మా ఆయనకి బాగా నువ్వుల నూనె ఒంటికి మొత్తం పట్టించి బాడీకి మొత్తం సున్నపిండి పెట్టించి అయితే సున్నపిండి రాసేసి ఒక 10 నిమిషాలు వాళ్ళకనైతే ఎండకి కూర్చోపెట్టాను అనమాట. రేగి పండ్లు, పూలు అయితే పోసి నా ఇద్దరు పిల్లలకి స్నానం చేపిస్తున్నాను. అయితే స్నానాలు కంప్లీట్ చేసుకుని దేవుణ్ణి అయితే మొక్కుతున్నాము. కంప్లీట్ అయిపోయాయి, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు స్పెషల్ అయిన కలగూర కర్రీని అయితే మా అత్తమ్మ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. సో దానికైతే అన్ని కూరగాయలు కలిపి ఈరోజు చేస్తారు స్పెషల్గా. యాక్చువల్లీ మా రాయలసీమలో అయితే దీన్ని కలగూర కర్రీ అంటారు. సో మీ ఊర్లలో దీనికి ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి. సో టోటల్గా కర్రీ అయిపోయింది. దానికి కాంబినేషన్గా అయితే రొట్టెలు తింటారనమాట. చూడండి, అందరం అయితే కలిసి కూర్చొని సో కలగూర రొట్టెలకి కాంబినేషన్గా అయితే నువ్వులతో చేసిన సద్ద రొట్టెలు తింటారనమాట. సో మీ ఊర్లో ఈరోజు స్పెషల్గా ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.